ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ హరిత గారు. హరిత గారి దగ్గర నుంచి బోల్డ్ అని విషయాలు, బోల్డ్ అనే టాపిక్స్తో మనం రెడీగా ఉన్నాం. ఆవిడ కూడా రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. నమస్తే అండి. నమస్తే. నమస్తే రాధా. హరిత, మామూలుగా అంటారు ఒక్కసారి దెబ్బ తాకితే పెయిన్గా ఉంటుంది, ఎవరికైనా అంతే, నీకైనా నాకైనా. కానీ మామూలుగా అంటారు ఏదైనా ఒక చోట దెబ్బ తాకితే మనకు మామూలుగానే ఏదైనా కాళ్ళ కంచేతికి పదే పదే అక్కడే తాకుతుంది. అక్కడ ఊరికి ఏదో ఒక ఆయింట్మెంట్ పూస్తాం, లేకపోతే ఒక టాబ్లెట్ పూస్తాం, ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోతుంది. బట్ మనసుకు మాత్రం ఒకసారి దెబ్బ తాకితే ఏడుస్తాం, చాలా నరకం చూస్తాం. బట్ దెబ్బ మీద దెబ్బ తాకుతూ ఉంటే నిజంగానే మనసు చచ్చిపోతుంది, ఇంకా జీవితం మీదే విరక్తి కలుగుతుంది. అందుకే చాలా మంది సూసైడ్లు కూడా చేసుకుంటారు హరిత. సో ఇలా దెబ్బ మీద దెబ్బ తాకినప్పుడు మనసు చచ్చిపోతుంది కాబట్టి దాన్ని ఎలా తట్టుకోవాలి అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ దెబ్బ తగిలింది, ఓకేనా, నేనేం చేస్తాను, దాన్ని హీల్ చేయాలి. మనం అందరం కూడా చేసే పని అదే. కానీ నేను నెగ్లెక్ట్ చేశాను అనుకో, చిన్నదే కదా అని, అది ఇన్ఫెక్షన్ దాకా వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు నేను పరిగెట్టాలి హాస్పిటల్కి ఇంకొక లెవెల్లో. అది అమ్మ నువ్వు ఇంత ఇన్ఫెక్షన్ వచ్చేదాకా ఎందుకున్నావు, ఇప్పుడు నీ చేయి కట్ చేసేయాలి అంటే ఎలా ఉంటుంది మనకి? కొన్ని ఇగ్నోర్ చేస్తాం రాదా. కంటికి కనిపించేది పెయిన్ఫుల్, ఇవి ఫిజికల్గా మనకు కనబడుతున్నాయి, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్తున్నాం, చేసుకుని వదిలేస్తున్నాం. ఇంటర్నల్ ట్రామా వేరు. బికాస్ వీ విల్ నాట్ షో ఎనీబడి. ఎవరికి చూపించాం లోపల బాధను, అస్సలు చూపించాం. బయటకి వి ఆల్ ఆర్ ఎక్స్పర్ట్ యాక్టర్స్. నవ్వుతాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, డ్యూరింగ్ నైట్ సమ్ టైమ్స్ వి విల్ క్రై. ఎందుకు అని అంటే ఆ బయట అవుట్ సైడ్ ఫేస్ చేసింది ఇట్స్ ఫర్ ద అవుట్ సైడ్ వరల్డ్. బట్ ఇంటర్నల్గా ఒక ట్రామా ఉండిపోయింది. ఆ దెబ్బ తగిలింది, అది ఇంకా హీల్ అవ్వలేదు. సపోజ్ 10 years బ్యాక్, 8 years బ్యాక్ మళ్ళీ ఇంకొకటి ఎవడో వచ్చి తగిలింది, మళ్ళీ అప్పుడు కూడా మనం హీల్ చేసుకోలేదు. ఆ దెబ్బ ఇంకొంచెం పెద్దగా అయిందా, ఈ ఇన్ఫెక్షన్ ఇంత దాకా స్ప్రెడ్ అయి ఉంటుందా? కరెక్ట్. మళ్ళీ ఒక 5 years బ్యాక్ ఇంకొకరు వచ్చారు, మళ్ళీ దాని మీద కొట్టారు. అది మనం పట్టించుకోలే. బయటికి అందరి ముందు యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఆ పైన పొద్దు నుంచి వెళ్ళాము, 9 to 6 జాబ్, ఇంటికి వెళ్ళాము, వండుకొని తినేసి పడుకున్నాం. అది ఎంత పెద్దగా అయిందా? 10 yearsలో అది ఇంత పెద్దగా అయి కూర్చుంటుంది లోపల. అది ఏదో ఒక డిజీజ్ రూపంలో వస్తుంది రాదా. ఎందుకంటే ఆ ఎమోషన్ ఎక్కడో ఇక్కడ 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 బ్లాక్ చేసేసాము. దాన్ని అసలు చూడాలని కూడా చూడట్లేదు మనం. అది పొరపాటున ఎవరైనా చూస్తారని థాట్ వచ్చినా కూడా వాళ్ళని ఇగ్నోర్ చేయడం మొదలు పెడతాం. రైట్. సో లెట్స్ యాక్సెప్ట్ దట్ వీ హ్యావ్ సమ్ ట్రామాస్. చాలా మందికి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. బట్ వీ మాస్క్ దెమ్. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు అలానే నేను టామ్ కొట్టి అందరికీ పబ్లిక్గా చెప్పుకోవడం నేనేం అనట్లేదు. బట్ ఎస్, టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ హీలింగ్ ప్రాసెస్. లోపలిది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నేను మార్చుకోవాలి, ఇది నా రెస్పాన్సిబిలిటీ. హీలింగ్ వాడు నన్ను హర్ట్ చేశాడు కాబట్టి, ఆ అమ్మాయి నన్ను హర్ట్ చేసింది కాబట్టి, ఆ అమ్మాయి వచ్చి నాకు సారీ చెప్పినప్పుడు నేను హీల్ అవుతా. అంటే నువ్వు ఇంకో 90 ఏళ్ళ దాకా వెయిట్ చేయి, ఆ సీన్ జరగకపోవచ్చు. ఈ లోపల నువ్వు 90 ఏళ్ళు కాదు 60 ఏళ్ళకే చచ్చిపోతే, ఎందుకంటే అది పెద్దగా కూర్చుంటుంది నీ లోపల. విచ్ వన్ ఈస్ బెటర్? లేదు, ఐడెంటిఫై ఇట్. అమ్మా ఇక్కడ నాకు ట్రామా ఉంది, అరే హియర్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ బ్యాడ్, నాకు ఇక్కడ కొంచెం హెల్ప్ కావాలి. అన్ని సమస్యలు అన్నీ తీరిపోవు, బట్ ఇది మాత్రం ఇంత పెయిన్ కాబట్టి పైనదంటే వీ కెన్ హీల్ రాదా. బుక్స్ చదివేసి హీల్ చేసేసుకోవచ్చు. గో ఫైండ్ సమ్ బుక్, రీడ్ దట్ బుక్, ఫినిష్ దట్ బుక్, యూ విల్ ఫీల్ ఫైన్. ఓకే, పైన ట్రామాని మనం హ్యాండిల్ చేసేయచ్చు. బట్ డీప్గా ఉంటుంది చూసావు. ఇప్పుడు నువ్వు చెప్పింది దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ చేసిందే మళ్ళీ ఒక మాట. ఆ మాట అంటే నేను బాధపడతాను తెలిసి కూడా మళ్ళీ అదే మాట మాట్లాడతారు. అది ఆల్రెడీ అక్కడ గుక్కపెట్టి లాస్ట్ టైం ఏడ్చాను అని ఇక్కడ షేర్ చేసుకుంటే, ఈ మనిషి నెక్స్ట్ టైంకి వీళ్ళు అదే మాట మాట్లాడతారు. అది ఏమైపోతుంది లోపల, మనం ఇంకెవ్వరికి చెప్పకూడదు అన్నంత లోపల బిట్టర్ పర్సన్ అయిపోతాం. దీనికంటే ఆ ట్రామాని కనిపెట్టి ఒక కౌన్సిలర్కి, అంటే నేను కౌన్సిలర్ని కాబట్టి నేను చెప్పట్లేదు రాదా, బట్ దిస్ ఈస్ ద సొల్యూషన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్. న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే మన బ్రెయిన్లో న్యూరాన్స్, కొత్త న్యూరాన్స్ కూడా పుడతాయి. కానీ బికాజ్ మనం ఓల్డ్ హ్యాబిట్స్ యూస్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్ ఆటో పైలట్ హ్యాబిట్స్ యూస్ చేస్తుంటాం. అది కాకుండా కొత్త హ్యాబిట్స్ని మనం యూస్ చేస్తే బ్రెయిన్లో కొత్త న్యూరాన్స్ పుడతాయి, కొత్త థింకింగ్ స్టార్ట్ అవుతుంది, కొత్తగా మన జీవితం మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. అంటే అలాంటి థింకింగ్ని మనం తోసేటటువంటి కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు కూర్చొని ఏడ్చావు, నేను కూడా కూర్చొని ఏడ్చాను, నువ్వు అన్నావు, నేను ఇంకా అన్నాను, ఇద్దరం కలిసి బాధపడుతూ ఉన్నాం. ఇంకా ఇక్కడ డ్యామేజ్ తప్ప నీకేం అప్బ్రింగింగ్ ఉండదు, ఆడ బెటర్మెంట్ లేదు. సో గో ఫైండ్ ఎ పర్సన్ అండ్ టాక్ టు దెమ్.
ఏడుపు వస్తే ఏడవండి. అండ్ నేను ఫస్ట్ ఎలా చేసేదే వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు భయపడతారు అది సెకండ్ టైం రావడం, కొంతమంది, నాట్ ఎవ్రీబడి. నేనేంటి ఈమె దగ్గర ఏడ్ చేస్తున్నాను అని. నేను ఎలా చేయటమే నేను నేర్చుకున్న ప్రాక్టీసే అది. ఐ డోంట్ జడ్జ్ పీపుల్ ఇఫ్ దే క్రై. ఎందుకు? దట్ వాజ్ మై ట్రామా. వెన్ ఐ వెంట్ త్రూ ఇట్, ఏడిస్తే నువ్వు వీక్, ఏడిస్తే నువ్వు వీక్ అనటం వల్ల అందరి ముందు ఏడవడం మానేసి లోపల ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఏడ్చేదాన్ని. వెన్ ఐ అలౌడ్ మై సెల్ఫ్, ఇట్స్ ఓకే, అన్ని పొద్దున సాయంత్రం దాకా ఏడుస్తావు హరితను, లేదు ఏదైనా మరీ పెయిన్ వచ్చినప్పుడే కదా, దట్స్ ఓకే, దట్స్ ఫైన్ అని నన్ను నేను యాక్సెప్ట్ చేసినప్పుడు రాశాను, చాలా రాశాను. ఆ డ్రామా హీలింగ్ బుక్స్ ఉంటాయి, అవి రాసినప్పుడు ఐ యాక్సెప్టెడ్ మై సెల్ఫ్, దట్స్ ఫైన్. ఓకే, 10 years బ్యాక్ ఒకళ్ళు మోసం చేశారు, ఎవరు వచ్చినా కూడా వీళ్ళు కూడా నన్ను మోసం చేస్తారేమో అన్నంత లెవెల్లో మనం భయపడతాం. దట్స్ న్యాచురల్, మన బ్రెయిన్ అలానే ఆపరేట్ చేస్తుంది. బట్ దానికి మళ్ళీ మనం రాసుకొని నో 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 దిస్ ఈజ్ నాట్ ఎ థ్రెట్. ఆ ఫియర్తో మాట్లాడగలరు, దిస్ ఈజ్ నాట్ ఎ థ్రెట్. ఆ భయం నుంచే పెయిన్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఇట్స్ ఆల్ ఇంటర్నల్ థింగ్ ఓన్లీ. మనం దాన్ని ఎలా తీసుకుంటాం, మనం ఆ మనిషిని ఎలా రిసీవ్ చేసుకుంటాం, మనం ఆ లేబుల్ ఏం పెట్టుకున్నాం వాళ్ళకి మనిషికి అసోసియేట్ చేసి. సో జస్ట్ ఇది థ్రెట్ కాదు, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఓకే. పెయిన్ వచ్చినప్పుడు ఇది చెప్పండి, వెరీ ఇంపార్టెంట్. హార్ట్కి చేసి వెరీ ఇంపార్టెంట్. ఆ పెయిన్ ఎక్కువ హార్ట్కి వెళ్ళిపోతుంది. సో చేతులు పెట్టి హార్ట్కి ఐఎమ్ ఫైన్, ఐఎమ్ వెరీ ఫైన్, ఐఎమ్ వెరీ మచ్ ఫైన్, ఈ సిచ్యువేషన్ వెళ్ళిపోతుంది ఈరోజు, డోంట్ వరీ మచ్ అని మనకు మనం చెప్పే కొద్దీ ఐ బికేమ్ అ కౌన్సిలర్ బికాజ్ ఐ టోల్డ్ మై సెల్ఫ్ దోస్ థింగ్స్. అలా ఎన్ని నెలలు నాకు నేను చెప్పుకున్నానో తెలుసా. అందుకే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు దే డోంట్ ఫీల్ జడ్జ్డ్. అరే ఏడ్చేసానేంటి, అమ్మ దగ్గర ఏడ్చాను, మళ్ళీ మీ దగ్గర ఏడ్చాను అంటే బికాజ్ ఐఎమ్ అలౌవింగ్ దట్ ఎనర్జీ, బికాజ్ నేను యాక్సెప్ట్ చేశాను అది. ఇట్స్ నెవర్ అబౌట్ అదర్స్. ఈ పెయిన్కి కొంచెం మనం హెల్ప్ చేయాలి రాధా. పీపుల్ ఆర్ కమింగ్, మనకు వస్తున్నారు క్లయింట్స్ సుమన్ టీవీ నుంచి. అందుకే చెప్తున్నాను, ఎంత ట్రామా ఉంటుందో తెలుసా అసలు. బట్ వీ యాక్సెప్ట్ ఇట్, దట్స్ ఫైన్ బాబా. అందరి లైఫ్ సూపర్ పాన్పులు ఎక్కువ ఉండాలని ఎవరిది లేదు. సో నాది ఎవరికైనా తెలిసిపోతుందా అంటే వీ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ఆల్సో. ఇట్స్ ఓకే, కనెక్ట్ అవ్వండి, మాట్లాడండి. అది ఎంత మాట్లాడితే పెయిన్ అంత బయటికి వెళ్తుంది రాదా. మనం ఆపోజిట్ చేస్తున్నాం. ఎంత లోపల దాచుకుంటే ఎవరికి తెలియదు, ఈజ్ నాట్ కరెక్ట్. దాని వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అట్లానే అందరికీ చెప్పమని కాదు, మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళకి చెప్పుకొని షేర్ చేసుకోవాలి, లేదా కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళడం బెటర్. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పరు. రిలేటివ్స్ కి చెప్తే ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది, ఒక పెద్ద ట్రామా. ఇది నీకు తాకిన దెబ్బ కన్నా ఇది పెద్ద దెబ్బ అయిపోతుంది. సో డోంట్ గో టు దెమ్, ఎందుకంటే వాళ్ళకి కూడా దే డోంట్ నో టు డూ బెటర్. వాళ్ళకి కావాల్సినదంతా మీరే ఇచ్చేస్తున్నారు ఎనర్జీని. అబ్బాయి ఇది కదా నాకు కావాల్సింది నీ నుంచి, నీ ముందర ఓకే ఓదారుస్తారు కానీ వెనకాల హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే ఇప్పుడు బయట జరుగుతుంది. మోసపోతున్నారు. అది ఎమోషనల్గా, ఫిజికల్గా, అది ఫినాన్షియల్లీ దే ఆర్ గెట్టింగ్ ఇన్ టు లాసెస్. అందుకే కొంచెం మనం హెల్ప్ చేస్తాం. మనలాంటి వాళ్ళు కూడా తయారు చేశాడు కదా. ఇక్కడ ఎంత బ్యాలెన్స్, ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. అది ఇంపార్టెంట్ నిజంగా అండి. ఎవరైనా అంటే చాలా మంది లోపల దాచుకుంటూ ఉంటారు, ఎవరికి చెప్పాలి, ఎవరికి షేర్ చేసుకోవాలి. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారు. చక్కగా వీళ్ళని అప్రోచ్ అవుతాయి. ఇప్పుడు హరిత గారు చాలా మందికి చెప్తూ ఉన్నారు కాబట్టే చాలా మంది, కొంతమంది రిలీఫ్ చాలా మంది అయ్యారు. సో మీకు కూడా అలాంటిది ఏదన్నా ఉంది, మేము షేర్ చేసుకోవాలి, మాకు ఒక రిలీఫ్ కావాలి, దీనికి ఒక సొల్యూషన్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా హరితను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ రాధా.